is a living way. Mountain TV పరిచర్య. ఇప్పుడు మీరు పాస్టర్ ప్రసాద్ గారి దైవవర్తమానము వీక్షించబోతున్నారు. వీరు దేవుని సేవ కొరకు తనను తాను సంపూర్ణంగా సమర్పించుకొని ఆత్మాభిషేకము కలిగి పలు ప్రాంతాలలో దేవుని గాయాలలోని స్వస్థతను, ఆశీర్వాదములు, సమాధానమును ప్రకటించుచున్నారు. వీరి పరిచర్య ద్వారా అనేక మంది దేవుని మేలును పొందుతున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించుటకు సిద్ధపడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో ఒక వాగ్దాన పూర్వకమైనటువంటి సందేశాన్ని, ఈ ఫిబ్రవరి నెల వాగ్దానాన్ని మీ మధ్యలో నేను వినిపిస్తాను. ప్రభు సన్నిధిలో ఈ నెల వాగ్దానం కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నన్ను ప్రేరేపించి నాకు బయలుపరిచినటువంటి వాగ్దాన వాక్యాన్ని నేను ఇప్పుడు చదువుతాను. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరము కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాట, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు ఆయన ఉద్దేశములన్నీ సమాధానకరమైన ఉద్దేశములట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాబోవు కాలమందు నిరీక్షణ కలుగు చేసేటట్లుగా గడిచిన దినాలలో ఒకవేళ నీవు కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని పద్ధతులను బట్టి, కొన్ని విధి విధానాలను బట్టి నీవు నీరసించి ఉన్నా, నిస్సత్తువతో ఉన్నా, నిరాశతో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, ప్రభు ఈ ఫిబ్రవరి నెలలో మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు ఆయన ఉద్దేశములన్నీ సమాధానకరమైన ఉద్దేశములు. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాట ఇది. ఆయన ఉద్దేశములన్నీ సమాధానకరమైన ఉద్దేశములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయన ఉద్దేశములు, ఆయన ఉద్దేశములలో నడిపింపబడినటువంటి వారి యొక్క ఆశీర్వాదము క్లుప్తంగా నేను ఒక 4 సందర్భాలను మీ మధ్యలో పంచుకొని ముగిస్తాను. ముగింపులో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ఈ వాగ్దానం మీ జీవితాలలో, మీ కుటుంబాల పట్ల, మీ జీవనోపాధుల పట్ల, మీ వ్యక్తిగత జీవితాల పట్ల సఫలపరచబడినట్లు, నెరవేర్చబడినట్లు ఆ సమయమందు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించండి. ప్రభు సమాధానకరమైన ఉద్దేశములలో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే సమాధానకరమైన ఉద్దేశములు. నిర్గమకాండం 14వ అధ్యాయం 13, 14, 15 వాక్యాలలో ఒక చరిత్ర ఉంది. అది మనకు బాగా తెలిసినటువంటి చరిత్ర. ఇజ్రాయేలీలు కనాను దేశానికి ప్రయాణమైనటువంటి రోజులవి. ఆ రోజున ఇజ్రాయేలీలు వెళుతూ ఉన్నటువంటి మార్గములో కాస్త దూరం వెళ్ళగానే, ప్రయాణం ప్రారంభించిన కాసేపటికే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. వెనక శత్రువు ఉన్నాడు. వీరు ఏ మార్గములోనూ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో ఎర్ర సముద్రం పాయలుగా చీల్చబడిపోయింది. పాయలుగా చీల్చబడినప్పుడు అనేకమైన సందేహాల మధ్యలో, అనేకమైన అభద్రతా భావాల మధ్యలో, అనేక పరిస్థితులు, అనేక అనుమానాలు వారిని వెంబడిస్తూ ఉన్నప్పుడు, చీల్చబడిన సముద్రములో ప్రయాణించుటకు కూడా అనుమానించే పరిస్థితులు వారి మనస్సులలో చెలరేగుతున్న సమయం ఆ సమయం. ఎదురుగా సముద్రం ఉన్నప్పుడు భయపడ్డారు, వెనక శత్రువు తరుముతున్నప్పుడు భయపడ్డారు. సముద్రం చీల్చబడినప్పుడు కూడా, అందులో మార్గము ఏర్పరచబడినప్పుడు కూడా వారి మనస్సులలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇవి ఏంటి అంటే,
అదిగో చీల్చబడినటువంటి సముద్రంలో నడవబడుటకు వారి జీవితంలో ఎన్నడూ ఎరగనటువంటి ఒక అనుభూతి అది. అయితే ఆ రోజున వారికి ఒక చక్కటి మాట వినపడింది, మీరు సాగిపోవుడి అని. ఆ సాగిపోవుడి అన్నటువంటి మాటను మనస్సులో ఉంచుకొని వారి మనస్సులను దృఢపరుచుకొని బయలుదేరి సముద్రంలో సాగిపోయారండి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు వారు ఆ మార్గంలో ప్రయాణం చేయకముందు, ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా రాబోయే కాలాన్ని గూర్చి, రాబోయే ప్రయాణాన్ని గూర్చి అనేక అనుమానాలు వారి గుండెల్లో ఉన్నాయి. అయితే ఆ రోజున సముద్రము 2 పాయలుగా చీల్చబడడం అనేది చాలా తక్కువ కార్యంగా కనిపించేటట్లుగా వారికి ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. అదేంటి అంటే, గత 400 సంవత్సరాలుగా వారు అనుభవిస్తున్నటువంటి వ్యధ, గత 400 సంవత్సరాలుగా వారు పడుతున్నటువంటి శ్రమ, గత 400 సంవత్సరాలుగా వారు ఉన్నటువంటి పరిస్థితులలో నుండి వెట్టి చాకిరీ చేయడం, చాలనటువంటి ఆ సంపాదనతో కష్టపడిన కష్టార్జితానికి తగిన విలువ లేక, సంతోషం లేక వారు కృంగినటువంటి పరిస్థితుల్లో మొరపెట్టడం మాత్రమే నేర్చుకున్నారు. ఇజ్రాయేలీలకు యుద్ధం చేయడం చేత కాదు. అయితే ఆ సమయంలో శత్రువు నశించాలి, ఇజ్రాయేలీలు చక్కగా ప్రయాణం చేయగలగాలి, వారి యొక్క త్రోవలు సమాధానకరములు కావాలి, వారి యొక్క ప్రయాణం సమాధానకరమైనది కావాలి, ఆయన ఉద్దేశములు సమాధానకరమని వారి జీవితములలో నెరవేర్చబడినటువంటి అనుభవం కావాలి. అప్పుడు వారి జీవితాలలో సముద్రము చీల్చబడినటువంటి అనుభవం కంటే కూడా గత 400 సంవత్సరాలుగా వారు అనుభవిస్తున్నటువంటి వ్యధకు ఒక చరమగీతం పాడినట్లుగా, ఒక ముగింపు పలికినట్లుగా, శత్రువు ఇక మీదట చూడకుండునట్లు వారి జీవితంలో ఒక గొప్ప కార్యము చేసి, ఆయన ఉద్దేశములన్నీ సమాధానకరమైన ఉద్దేశములే అని దాని ద్వారా బయలుపరచబడింది. ఈ నెలలో ప్రభువు చెబుతున్నటువంటి మాటను బట్టి శత్రువు అనబడినటువంటి సాతాను యొక్క శోధన, సాతాను యొక్క కుయుక్తి, సాతాను కలుగు చేస్తున్నటువంటి అలజడులు, ఆందోళన, సాతానుడు కలుగు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి మానసిక పరమైనటువంటి, శరీరపరమైనటువంటి, భౌతిక పరమైనటువంటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఇబ్బందులు, ఈ వ్యతిరేకతలన్నిటిలో నుండి ప్రభు యొక్క సమాధానకరమైనటువంటి త్రోవల మధ్యలో ఆయన నడిపించతలిచిన నెల ఈ నెల. ఇది సమాధానకరం. ఆయన ఉద్దేశములన్నీ సమాధానకరమే. ఆయన ఉద్దేశములు ఎరగక మునుపు సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు అనుమానపడ్డారు, సముద్రంలో నడిచేటప్పుడు అనుమానపడ్డారు, సముద్రంలో సైతము తరుముతున్నటువంటి శత్రువులను చూచినప్పుడు అనుమానపడ్డారు. అయితే వారి జీవితంలో ఒక గొప్ప అనుభూతి ఎప్పుడు కలిగింది అంటే, శత్రువును మేము ఇక చూడము, గత 400 సంవత్సరాలుగా తరతరాలుగా మేము అనుభవించినటువంటి శత్రువు యొక్క బాధ నుండి ఒక విముక్తి కలుగుతుంది అన్నటువంటి ఒక సంకల్పానికి ఎప్పుడైతే వచ్చారో, అన్నటువంటి ఆశ, అన్నటువంటి అపేక్ష, అన్నటువంటి నిరీక్షణలో ఎప్పుడైతే వీరు కొనసాగారో, రాబోవు కాలమందు నిరీక్షణ కలిగి ఆయన సమాధానకరమైన ఉద్దేశములు వారిని పరిపాలించాయి, వారిని నడిపించాయి. హల్లెలూయా. రెండవదిగా మనం గమనిస్తే, యాకోబు తన పిల్లలను పిలిచి ఆహారం తీసుకురమ్మని ఐగుప్తుకు పంపినటువంటి సమయం అది. ఆ రోజుల్లో కనాను దేశంలో కరువు భారమైనందున ఇశ్రాయేలీయులు కరువు కోరలలో చిక్కుకొని తినడానికి సైతం ఆహారం లేనటువంటి పరిస్థితి. అప్పుడు యాకోబు తన కుమారుల్ని పిలిచి, ఐగుప్తులో ఆహారం ఉందట, మన దగ్గర ఉన్నటువంటి డబ్బు తీసుకొని మీరు ఐగుప్తుకు వెళ్ళి ధాన్యాన్ని తీసుకురండి అని చెప్పి పంపించాడు. ఒకసారి వెళ్ళారు, మరొకసారి వెళ్తున్నారు.
ఈ సందర్భం అంతా పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 42వ అధ్యాయం 30వ వాక్యం నుండి ఉన్నాయి. 36వ వాక్యం మనకు ప్రధానమైనది. ఆ సమయంలో యాకోబు కుమారులు వెళుతూ చిన్నవాడైన బెన్యామీనును కూడా తీసుకుని వెళుతున్న సమయం అది. అప్పుడు యాకోబు కుమారులను చూచి అన్నాడు, షిమ్యోను లేడు, యోసేపు లేడు, బెన్యామీనును కూడా మీరు తీసుకుని వెళుతున్నారే, ఇవన్నీ నాకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయే అన్నాడు. జాగ్రత్తగా గమనించండి, యాకోబు అన్నటువంటి ఒక మాట, ఇవన్నీ నాకు ప్రతికూలముగా కనిపిస్తున్నాయే. ఏది? బెన్యామీనును కూడా తన కుమారులు తీసుకుని వెళుతున్న ఆ సమయంలో షిమ్యోను లేడు, యోసేపు లేడు, ఇప్పుడు బెన్యామీనును కూడా మీరు తీసుకుని వెళ్తామంటున్నారు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఆ సమయంలో కన్నీటి పర్యంతం అవుతూ యాకోబు పలికినటువంటి మాటలు ఇవి. భవిష్యత్తును గూర్చిన అగమ్య గోచరంలో, భవిష్యత్తును గూర్చిన భయంతో, తను ప్రాణంగా ప్రేమించినటువంటి కుమారుడి విషయంలో ఉన్నటువంటి ఆందోళనతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. అయితే ఈ ఉద్దేశము, వీరు తలపెట్టినటువంటి కార్యక్రమము వారికి ప్రతికూలముగా తోచింది ఆ సమయంలో. అయితే అది దేవుని సమాధానకరమైన ఉద్దేశము అన్నటువంటి విషయం ఎప్పుడు బయలుపరచబడింది అంటే, బెన్యామీనుని తీసుకొని వారు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఆ దేశంలో మంత్రిగా, ఆ దేశంలో అధిపతిగా ఉన్నటువంటి యోసేపు తన యొక్క స్థితిని బయలుపరుచుకొని బెన్యామీను మెడపై పడి ముద్దు పెట్టి, ఇదిగో తన అన్నలు ఎదుట కన్నీరు కార్చి, నేను యోసేపుని, నేను మీ తమ్ముణ్ణి, ఇదిగో మీ రక్షణార్థమై మీరు ఈ దినమందు సురక్షితంగా ఉండుట కొరకై దేవుడు ఆ దినమందే నన్ను ఈ దేశానికి పంపించాడు అని చెప్పేంత వరకు, ఆ విషయాన్ని తండ్రి వినేంత వరకు వారి జీవితంలో దేవుని ఉద్దేశం అది సమాధానకరమే అన్నటువంటి సంగతి వారికి తెలియలేదు. ఈ రోజున కొన్ని దేవుని ఉద్దేశాలు మనకు ప్రతికూలంగా కనిపించవచ్చు, కొన్ని మార్గాలు మనకు ప్రతికూలంగా కనిపించవచ్చు, కొంత కఠినమైనటువంటి మాటలు మనకు ప్రతికూలంగా కనిపించవచ్చు, కొన్ని నిబద్ధతతో కూడినటువంటి పద్ధతులు మనకు ప్రతికూలంగా కనిపించవచ్చు. కానీ ఈ ప్రతికూలతలో దేవుని అనుకూలత దాగి ఉందన్నటువంటి సంగతి నీవు గుర్తెరగగలిగేది ఎప్పుడు అంటే, అదిగో దేవుని అనుకూలతకు నీవు తల వంచి చేయవలసిన కార్యక్రమాన్ని దేవుడు జరిగించగలడు అని నీవు నమ్మినప్పుడు. యాకోబు అన్నాడు, కన్నీరు కార్చాడు, కుమారులు బయలుదేరారు. అయితే ఎప్పుడైతే బెన్యామీనును తీసుకుని వెళ్ళారో అప్పుడే అదిగో యోసేపు ఎవరో బయలుపరచబడింది. అప్పుడే యోసేపు ఎవరో బయలుపరచబడింది. ఆ యోసేపు గూర్చి సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు, యోసేపు యొక్క ఆశీర్వాదాన్ని గురించి వారి చెవులారా విన్నప్పుడు, అయ్యో మా తమ్ముడే ఇక్కడున్నాడు, మేము ఎవరి ఎదుట ఉన్నామో అతను మా తమ్ముడేను అని వారి మానసికమైన పరిస్థితి చాలా నెమ్మదిని, సమాధానాన్ని కలిగి ఉండేటట్లుగా చేశాయి. ఈ రోజున కొన్ని పరిస్థితులు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ కుటుంబాన్ని ఐక్యపరచుటకు, ఆ కుటుంబం ఐక్యపరచబడగా ఆ కుటుంబానికి కలిగే ఆశీర్వాదం ద్వారా అనేకులు ఆశీర్వదించబట్టుకు, ఆ కుటుంబం ద్వారా అనేక మందికి ఆహారం దొరుకుటకు ఆ రోజున దేవుని యొక్క ఉద్దేశముల సమాధానకరములై యోసేపు ఎవరో బయలుపరచబడింది. అది యాకోబుకి, ప్రస్తుతానికి యాకోబుకి ఆ సమయములో
ప్రతికూలంగా అనిపించినా అది దేవుని సమాధానకరమైన ఉద్దేశమని వారు గోషేనులో సురక్షితంగా నివసిస్తూ ఉన్నప్పుడు వారి మనస్సుకు గోచరమైంది. అదే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆయన కార్యములు మన మనస్సులకు గోచరం కాకపోవచ్చు, కానీ ఆయన ఉద్దేశములన్నీ కూడా సమాధానకరమైన ఉద్దేశములు. హల్లెలూయా. మూడవదిగా మనం గమనిస్తే, ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉన్న సమయం. ఆ సమయంలో ఆకలి అవుతుంది, ఆహారము లేని పరిస్థితి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మంచు ఇరిగిన ముక్కల వలె తెల్లని రూపంతో ఉన్నటువంటి కొన్ని గింజల్లాంటివి వారికి కనిపించాయి. అప్పుడు వారందరూ ఇదేమి అని అనుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలున్నాయి. నిర్గమాకాండం 16వ అధ్యాయం 14, 15, 16 వాక్యాలు. ఈ వాక్యాలు మనం చదువుకుంటున్నప్పుడు ఈ వాక్యంలో ఉన్న చరిత్ర ఏంటంటే, ఇది ఏమి అనుకున్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇది మీ కొరకు పంపబడిన ఆహారం, దీనిని మీరు సమకూర్చుకొని భుజించండి. ఈ 3 వాక్యాలలో మనకు ప్రధానమైనటువంటి మాట ఏంటంటే, మీరు దీనిని సమకూర్చుకొని భుజించండి. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రధానమైనటువంటి మాట సమకూర్చుకొని అనుభవించే అనుభవం. సమకూర్చుకొని సేద తీర్చబడే అనుభవం, సమకూర్చుకొని తృప్తి పొందే అనుభవం. సమకూర్చుకొని మీరు అనుభవించండి, సమకూర్చుకొని మీరు భుజించండి. ఇది ఏమి అనుకున్నారు. అంటే దేవుడు పరలోకము నుండి కురిపించినటువంటి ఆహార విషయంలో ఆ ఉద్దేశం ఏమయ్యిందో అర్థం కాక కన్ఫ్యూజన్లో వారు ఆ ఆహారాన్ని చూస్తూ ఇది ఏమి అనుకుంటున్నటువంటి సమయం. అదేంటో కూడా అర్థం కాని ఆ సమయంలో దేవుడు వారితో చెప్పబడినటువంటి మాట ఆయన దాసుడు ద్వారా, ఇది మీ కొరకు పంపబడిన ఆహారం, మీరు దీన్ని భుజించండి. ఎలా భుజించాలి? సమకూర్చుకొని భుజించండి. సమకూర్పు. ఈ నెలలో వాగ్దానం ఇవ్వబడింది, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవన్నీ ఆయన ఉద్దేశములన్నీ సమాధానకరములే అని. ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సమాధానకరమైన ఉద్దేశములు మనం సమకూర్చుకోవాలి. ప్రార్థన ద్వారా ఆ సమకూర్పు ఏమవుతుందంటే మన జీవితంలో సఫలతకు నడిపిస్తుంది. ఆ సమకూర్పు సమాధానం వైపు నడిపిస్తుంది. ఆ సమకూర్పు సంతోషం వైపు నడిపిస్తుంది. ఆ సమకూర్పు చాలినటువంటి సంతృప్తి వైపు నిన్ను నడిపిస్తుంది. దేవుడు అంటున్నాడు, మీరు సమకూర్చుకొని భుజించండి. వాగ్దానం ఇవ్వబడింది. ఈ వాగ్దానము యొక్క ఆయన ఉద్దేశములు ప్రతిదినము మీరు సమకూర్చుకోండి. వీక్షిస్తున్నటువంటి మీతో ప్రభు చెప్తున్నాడు, ప్రతిదినము నా ఉద్దేశములను మీరు సమకూర్చుకోండి. ప్రతిదినము మీకు సంతృప్తి కలిగే దినముగా, ప్రతి దినము మీరు దేవుని యొక్క కృపను అనుభవించినటువంటి అనుభవంలో మీరు నడిపింపబడతారు అని. సమకూర్చుకునే అనుభవమే సంతోషాన్ని, సంతృప్తిని మిగులుస్తుంది. ఆ సమకూర్చుకునే అనుభవంలోనికి ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే వెళ్ళారో వారి యొక్క ఆహారపు కొరత వారు
ఎప్పుడూ కూడా చవి చూడలేదండి. ఆహారం కొరకు వారు కొరవపడినట్లుగా, బాధపడినట్లుగా, వారు చేరవలసిన దేశానికి చేరేంత వరకు కూడా ఎక్కడా కూడా మనం గమనించలేం. దీనికి గల ప్రబలమైన కారణం ఏంటి అంటే సమకూర్పు. ఆయన ఉద్దేశములు సమాధానకరమైన ఉద్దేశములు అవి. ఇది ఏంటో అనుకున్నారు వారు, కానీ ఆయన ఉద్దేశం సమకూర్పులో దాగిన సంతృప్తి నీకు కలుగు చేయాలని. హల్లెలూయ. ఆఖరిదిగా 4వదిగా మనం గమనిస్తే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం. ఈ వాక్యంలో గుర్రాలు లేకుండా చేస్తాను, రథాలు లేకుండా చేస్తాను, సమాధానకర్త, సమాధానపు రాజు ఆయన పరిపాలించేటట్లు, సమాధానపు రాజు ప్రవేశించేటట్లు మీ జీవితాలలో కార్యం జరగబోతుంది అని. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఒక దేశంలో గుర్రాలు, రథాల యొక్క ప్రధాన అవసరత ఏంటంటే యుద్ధమే. దేశంలో యుద్ధం అవసరమైనప్పుడే గుర్రాలు, రథాల యొక్క ప్రధాన అవసరం మనకు కనిపిస్తుంది. ఈ రోజున అనేక కుటుంబాలలో గుర్రాలు, రథాలు పరిగెత్తినట్లుగా తొందరలు, అసమాధానాలు, ఉద్యోగాలు చేస్తున్న స్థలాలలో అసమాధానాలు, జీవనోపాధిని గడుపుతున్నటువంటి, జీవనోపాధిలో కొనసాగుతున్నటువంటి స్థలాలలో అసమాధానాలు, వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకించి వారి వారి మనస్సులలో అసమాధానాలు, పోరాటాలు. గుర్రాలు, రథాలతో ఒక దేశం నింపబడి ఎంత అలజడిగా ఉంటుందో, యుద్ధ సమయంలో ఒక దేశం ఎంత అలజడిగా ఉంటుందో అలాంటి అలజడులు కుటుంబాలలో ఉంటున్నాయి, పనిచేస్తున్న స్థలాలలో ఉంటున్నాయి, జీవనోపాధిని కొనసాగిస్తున్న స్థలాలలో ఉంటున్నాయి. అన్నిటికంటే మించి వ్యక్తిగత హృదయంలోనూ ఆ అలజడి ఉంటుంది. దేవుడు అంటున్నాడు ఈ నెలలో అలాంటి అలజడులు లేకుండా, అలాంటి అలజడులకు తావు లేకుండా, నీలో కలుగుతున్నటువంటి సంఘర్షణ ఆగిపోయేటట్లుగా, ఒక నెమ్మది కలిగేటట్లుగా, కుటుంబాలలో గుర్రాలు, రథాలు పరిగెత్తినట్లుగా ఒక దేశంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం లేకుండా సమాధానకరమైన స్థితిని నేను దయచేస్తాను అంటున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన వాగ్దానం చేశాడు, ఇవి సమాధానకరమైన ఉద్దేశములే అని. అలాగూ నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగం చేస్తున్న స్థలాన్ని, నీవు జీవనోపాధిని కొనసాగిస్తున్న స్థలాలను, అన్నిటికంటే మించి నీ హృదయాన్ని అలజడులు లేని సమాధాన స్థితితో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని విన్నారు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు ఆయన ఉద్దేశములు సమాధానకరములే. సమాధానకరమైన ఉద్దేశములలో వారు నడిపింపబడుతున్నప్పుడు ఇశ్రాయేలీలు అనుమానాల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆ అనుమానాలన్నిటిలో సమాధానకరమైన ఉద్దేశములు బయలుపరచబడినప్పుడు శత్రువుని ఇక మీదట చూడని మార్గములో వారు ప్రయాణించగలిగారు. యాకోబు కుమారులు యాకోబు నడిపింపబడినప్పుడు వారి కుటుంబం యొక్క ఐక్యత ద్వారా వారు దీవించబడమే కాకుండా ఆ దీవెనను పంచగలిగారు. సమాధానకరమైన ఉద్దేశముల మధ్యలో నడిపింపబడే వారి జీవితాలలో సమకూర్పు ద్వారా సంతృప్తి కలిగే అనుభవంలో ఇశ్రాయేలీలు నడిపింపబడ్డారు. ఆఖరిదిగా గుర్రాలు, రథాలు లేనటువంటి, అలాంటి శబ్దము లేనటువంటి ఒక సమాధానాన్ని మీ కుటుంబాలలో, మీరు ఉద్యోగం చేస్తున్న స్థలాలలో, జీవనోపాధిని కొనసాగిస్తున్న స్థలాలలో ప్రత్యేకించి మీ హృదయాలలో నింపుతానని చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రము తండ్రి.
సమాధానకరమైన ఉద్దేశముల మధ్యలో నడిపిస్తానని ఈ నెలలో వాగ్దానం చేశారు తండ్రి. అవన్నీ కూడా రాబో కాలమందు మాకు నిరీక్షణ కలుగునట్లు నడిపిస్తానని మీరు చెప్పారు. వాక్యము వింటున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా మీ సమాధానకరమైన ఉద్దేశముల మధ్యలో ఆశీర్వాదకరమైనటువంటి పాత్రలుగా, సమాధానపు దీవెనతో, సమాధానపు మీ ఉద్దేశాలతో రాబో కాలమందు నిరీక్షణ కలుగు చేసే ఉన్నతమైనటువంటి అనుభవాలలో ప్రతి ఒక్కరిని నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమానులెవరు నీకు సాహస కార్యములు చేయుటకు? సమానులెవరు నీకు సాహస కార్యములు చేయుటకు? స్తుతించుటకు లేరు నాకు సుచరిత్ర గలవారు. స్తుతించుటకు లేరు నాకు సుచరిత్ర గలవారు. నాటికి నేటికి ఎన్నటికి యోగ్యుడవు నీవే యేసయ్యా, యోగ్యుడవు నీవే యేసయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధనా నీకేనయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధనా నీకేనయ్యా. వెలుగు బాటలో నడిపించెదవు, ఎత్తైన చోటుకు ఎక్కించెదవు. వెలుగు బాటలో నడిపించెదవు, ఎత్తైన చోటుకు ఎక్కించెదవు. కృంగిన వారిని బలముతో, చేదైన బ్రతుకును ప్రేమతో. కృంగిన వారిని బలముతో, చేదైన బ్రతుకును ప్రేమతో. నడిపించుచున్నది నీవే కదా, నడిపించుచున్నది నీవే కదా. నాటికి నేటికి ఎన్నటికి యోగ్యుడవు నీవే యేసయ్యా, యోగ్యుడవు నీవే యేసయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధనా నీకేనయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధనా నీకేనయ్యా.